సంజయ్ రాయ్ ఆగస్టు 8న అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు. అనంతరం ఆసుపత్రికి చెందిన మరో సివిక్ వాలంటీర్తో కలిసి అద్దెకు తీసుకున్న ద్విచక్ర వాహనంపై సోనార్గాచ్లోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారు. అక్కడ ఓ వ్యభిచార గృహం బయట సంజయ్ రాయ్ ఉండగా అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తి లోపలికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చాడు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో చెట్లాలోని మరో రెడ్ లైట్ ఏరియాకి వెళ్లారు. చెట్ల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్లే దారిలో కొంతమంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆర్జీకర్ ఆసుపత్రికి వచ్చాడు. ట్రామా సెంటర్ వెలుపలకు వెళ్లిన అతడు కొంత సమయం తరువాత ఎమర్జెన్సీ వార్డు లోపలికి వెళ్లాడు. అనంతరం 3వ అంతస్తులోని సెమినార్ హాల్ గదిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న బాధితురాలు గాఢ నిద్రలో ఉండగా ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి బయలుదేరి సాల్ట్ లేక్లోని పోలీసు బ్యారక్కి వెళ్లాడు. ఆగస్టు 9న 10:53 ఆస్పత్రి వర్గాలు బాధితురాలి తల్లికి సమాచారం అందించారు. తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పి ఆ తర్వాత అది హత్యగా తేల్చారు. బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.